నమస్తే, వెల్కమ్ టు దాత్రి. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిషరత్న శ్రీమతి కోనాల భాగ్యలక్ష్మి రెడ్డి గారు ఉన్నారు. అమ్మతో మాట్లాడి మనకున్న సందేహాన్ని నివృత్తి చేసుకుందాం. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. అమ్మ, ఇప్పుడు మనకి దేవుళ్ళకి సంబంధించి చాలా నామాలు ఉన్నాయి. అదేవిధంగా చూసుకున్నట్లయితే చాలా స్తోత్రాలు ఉన్నాయమ్మా. అయితే లలిత సహస్రనామానికి సంబంధించి అది మనం చదువుకున్నట్లయితే మన జీవితం మారిపోతుంది అని అంటున్నారు. నిజమే అంటారా? నిజంగా అంత అద్భుతం జరిగిద్ది అంటారా? గ్యారంటీగా జరుగుతుంది. దానికి నేనే ఒక ఉదాహరణ. నాకు జరిగినటువంటి ఒక అనుభవం తెలుసుకుందాం. అంతేకాకుండా మీకు ఏంటంటే ఒక్కసారి అమ్మవారిని స్తుతించుకుని మనం విషయానికి వెళ్ళిపోదాం. ఓం గంగణపతే నమః. ఓం శ్రీ మాతా శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముచ్యత. ఓం శ్రీ మాత్రే నమః. లలిత సహస్రనామాలు అనగానే అందరికీ కూడా ఒళ్ళు పులకరిస్తుంది. ఎందువల్ల అంటే అమ్మ దయ ఉంటే ఎక్కడ ఉన్నప్పటికీ కూడా మనలో ఉన్నటువంటి పాజిటివ్నెస్ అభివృద్ధి అయ్యి యాన్మూలే సర్వతీర్థాలు కూడా మన ఇంట్లో ఉన్నటువంటి తులసి మాతలో మనం దర్శిస్తాము. శ్రీచక్ర రూపంలో కూడా అమ్మవారిని అంగుష్ట మాత్రం చేత అంటే ఇంతవరకు ఉండేలాగా శ్రీచక్రాన్ని కూడా ఇళ్లలో పెట్టుకుంటూ ఉంటారు. ఎందువలన అంటే కనుక అమ్మవారు నవావరణలతో ఉన్నటువంటి శ్రీచక్రాన్ని దర్శించడం, ప్రతిరోజు చిటికెడు కుంకుమ తీసి ఓం శ్రీ మాత్రే నమః, ఓం శ్రీ మాత్రే నమః అని 5 సార్లు అనుకుని పంచమి పంచ సంఖ్యోపచారిణి అమ్మవారు. అందువల్ల 5వ సంఖ్య అనేది ఆమెకి ఇష్టం కాబట్టి పంచమి అంటే ఏమిటి? ఆ యొక్క శివుని యొక్క ఇల్లాల పంచముడు శివుడు, పంచమి అమ్మవారు పంచ సంఖ్యోపచారిణి. అందువల్ల పంచమి తిథి అంటే కూడా అమ్మవారికి చాలా ఇష్టం. అందువల్ల ఆ యొక్క 5 సార్లు మనం పూజ చేసి 5 సార్లు తర్వాత కుంకుమ పెట్టుకుని చక్కగా మనం ఏ పనికైనా వెళ్ళినట్లయితే సక్సెస్ రూపంలో అమ్మవారు మన వెంట వస్తుంది. సరే, అంతా బాగానే ఉంది కదా. మరి ఉన్న విషయం ఏమిటి అంటే కనుక సర్వ వాంఛితార్థ ప్రదాయిని. మనకి ఎన్నో కోరికలు ఉంటాయి. ప్రతి మనిషి కూడా మన ఏవ మనుష్యానాం కారణం బంధం వచ్చేయో, రకరకాల బంధాలు, రకరకాల కోరికలు, రకరకాలైనటువంటి ఆలోచనలు. ఈ ఆలోచనలన్నింటినీ కూడా మంచి మార్గము వైపు, సత్కర్మల వైపు, సదాలోచనల వైపు పెట్టినట్లయితే అమ్మవారు సద్గతి మనకి ప్రసాదిస్తుంది. ఎందువల్ల ఆవిడ సాంప్రదాయేశ్వరి. అమ్మవారు సాంప్రదాయాన్ని పాటింపజేసేది, పాటించేది కూడా. చూడండి, అమ్మవారు లలిత సహస్రనామంలో ఉన్నటువంటి అమ్మవారిని చూడగా మనకి ఏమనిపిస్తుంది? నిండుగా చక్కని లాస్యప్రియ అంటే చిరునవ్వుతో అమ్మవారు కనపడుతుంది. అంతేగాని మొహం ఇలా పెట్టుకుని, నిరాశగా అలా పెట్టుకొని, ముఖం మార్చుకొని, కొంతమంది చూడండి ప్రపంచాన్ని అబ్బా ఏమిటి పాపం వీళ్ళు భూభారం అంతా వీళ్ళే మోస్తున్నారా అన్నట్టు పెడతారు. అట్లా కాకుండా అమ్మవారిని మీరు ఎలా ఉండాలని చెప్తోంది ఆవిడ. అందుకని అంటూ ఉంటాం ఏమని? యా దేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తత్వే 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 నమో నమః. తల్లి రూపంలో అమ్మవారు సాక్షాత్కరిస్తుంది. అలాగే మన ముఖంలో చిరునవ్వులో కానీ, మన యొక్క వేషధారణలో కానీ, తర్వాత ఒక ప్రతి స్త్రీ, ఒక ఇల్లాలు, ఒక గృహిణి ఎలా ఉండాలా అన్నది అమ్మవారిని చూస్తే పరిపూర్ణమైనటువంటి గృహిణి, సాంప్రదాయేశ్వరి అమ్మవారు. సంప్రదాయాలన్నింటినీ కూడా పాటింపచేసేటటువంటి ఆ తల్లి పరంజ్యోతి. అంటే ఇహం పరం అని అంటూ ఉంటాం కదా. అంటే ఇహం అంటే భూలోకం అనుకోండి, పరం అంటే పరలోకం. ఇహం నుండి పరం జ్యోతికి అంటే మనం పరమార్గంలోకి అంటే దైవ మార్గంలోకి వెళ్ళడానికి జ్యోతి స్వరూపంగా మీరు అమ్మవారిని ప్రార్థిస్తే సర్వవ్యాధి ఉపశమని, సర్వవ్యాధులు కూడా నశింపజేస్తుంది. సర్వవ్యాధి ఉపశమనం చేయడమే కాదు, ఆవిడ సర్వజ్వరాలు కూడా తగ్గించేస్తుంది. కరోనా కల్లోలంలో కొంతమంది లలితా సహస్ర పారాయణ చేసుకుని అలా ఇంట్లో ఉంటే వాళ్ళు ఎవరికి కరోనా రాలా. మరి అది ఎంత అనుభవం. సరే, బాగుందండి. అది కాదు, అదే జ్వరం తగ్గించడమే కాదు, మాకు ఇంకేమైనా గొప్ప మిరాకిల్ కావాలి అనే వాళ్ళకి ఒక విషయం చెప్తాను. అమ్మవారి నిండుగా ఉండేటటువంటి శ్రీచక్రం, ఆ శ్రీచక్రం మా ఇంట్లో 33.5 కిలోల శ్రీచక్రం ఉంటుంది. అమ్మవారికి రోజు అన్నం వండి నైవేద్యం పెట్టేసి నేను బయటకు వస్తూ ఉంటాను.
అయితే అమ్మవారికి ఆ ఇల్లు ఓనరు ఇల్లు అమ్మేస్తాము అంటే అపార్ట్మెంటే ఖాళీ చేసేయమన్నాడు. సరే అని అమ్మ నిన్ను నెత్తి మీద పెట్టుకుని ఎక్కడికి వెళ్ళాలో ఏమిటో అని దేవీ నవరాత్రులు అయిన తర్వాత ఇల్లు మారిపోవాలి అని అనుకున్న 3 ఏళ్ల క్రితం ముచ్చట ఇది అని అనుకుని దండం పెట్టుకున్నాను. దండం పెట్టుకుని తల్లి ఎక్కడికి తీసుకెడతావేమిటో అనేసి అన్నాను అనమాట. అన్న తర్వాత చింతామణి గృహంతస్థ శ్రీమన్ నగర నాయక. చింతామణి అంటే చింతామణి అనేటటువంటి గృహంలో నివసించేటటువంటి ఓ తల్లి, నీకు బోల్డ్ ఇల్లు ఉంది, మణిద్వీపం అంతా నీదే, అంత ఇల్లు అంతా ప్రపంచం అంతా నీదే, ముల్లోకాలు నీవే, అండపిండ బ్రహ్మాండమంతయు నిండి ఉన్నటువంటి అకార ఉకార మకార స్థితిమైనటువంటి ఓ ఓంకార స్వరూపిణి, నాకు ఒక చిన్న ఇల్లు వచ్చుగా అని చిన్న అప్లికేషన్ పెట్టిన, మన భాషలో చెప్పుకోవాలంటే. అయితే అప్పుడు ఏం జరిగిందంటే, ఇది చింతామణి గృహంతస్థ నగర నాయక అని రోజు లలితా సహస్రనామం పారాయణ చేసినప్పుడల్లా 3 సార్లు చదువుతూ ఉండేదాన్ని, మనసులో అనుకుంటూ ఉండేదాన్ని. ఆ ఇంటి ఓనర్ ఫోన్ చేసి, భాగ్యలక్ష్మి గారు ఇల్లు మా వాళ్ళకి అమ్మట్లేదండి, మీకు ఇస్తాము, మీరు ఎంతవరకు వస్తారో ఏమిటో విషయం ఏంటో చెప్పండి అని అడిగి మనకే ఇవ్వడం జరిగింది. ఎందువలన అంటే న్యాయపరమైనటువంటి రేట్లో మనకి ధర్మబద్ధంగా మనం అమ్మవారిని పూజించడం వల్ల అమ్మవారు మనకి ఏం చేసిందంటే మరి ఇల్లు ఇచ్చేసింది కదా. అది నిజంగా రెడీగా మనం డబ్బులు రాసిపోసి కూర్చొని కొనాలనుకుంటే కొనలేదు కాదు, అనుకోకుండా ఆయన అనడం, ఆ సమయంలో మనకి ఏదో మొత్తం మీద చిన్ని పిచ్చి మొక్కలు లాంటివి ఉన్నటువంటి చిన్న స్థలం అమితే ఆ ఇంటికి సంబంధించినటువంటి డబ్బు రావడం, దానికి దీనికి త్రాసుతో చూసినట్టుగా బ్యాలెన్స్ సరిపోవడం, ఇదంతా కూడా శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమతి చిదగ్నికుండ సంభూత దేవ కార్య సముచిత. అమ్మవారు ఏం చేసిందంటే పరంజ్యోతి పరంధామ, ఆ పరమాణువు అణువుల్లోనే ఉంది ఆవిడ. మనం ఎవరు పరమాణువులో ఇంకా సూక్ష్మాణువు, మన కోరిక ఎందుకు తీర్చదు? అందుకని ప్రార్థించండి. ప్రార్థించడానికి మనము ఎప్పుడైతే మనకి హృదయపూర్వకమైనటువంటి ప్రార్థన అమ్మవారు చేస్తుంది, వాళ్ళకి వీళ్ళకి చక్కగా టిక్ మని ఫోన్లు కొట్టుకొని మన కష్ట సుఖాలు చెప్పకండి. కూర్చోండి, ఇంట్లో కూర్చొని అమ్మవారి ఫోటో ముందు కూర్చొని మీ కష్ట సుఖాలు అమ్మవారికి చెప్పుకోండి. రియాక్షన్, రిఫ్లెక్షన్, రీసౌండ్ డెఫినెట్గా వచ్చి తీరుతుంది. వివాహాది శుభకార్యాలు కూడా అవ్వడం లేదు అంటూ ఉంటారు కదా కొంతమంది. అలాంటి వాళ్ళకి అమ్మవారు లలితా సహస్రనామంలో ఫస్ట్ 2 లైన్లు 40 రోజుల పాటు 108 సార్లు చొప్పున చేస్తే పెళ్ళిళ్ళు కుదురుతాయి. వివాహానికి సంబంధించి ఎంతో మంది కుదిరాయమ్మా, నా స్వానుభవంతో చెప్తున్నాను నేను మ్యారేజ్ బ్యూరో కాబట్టి చాలా మందికి ఏంటంటే అవ్వడం లేదంటే ఇది చేసుకోమనండి మీ అబ్బాయిని కానీ అమ్మాయిని, వాళ్ళు ఎక్కడో ఉన్నారండి వాడు చేయలేదంటే తల్లులకు చెప్పా, తల్లులు చేసిన వాళ్ళకి కూడా ఇళ్లలో పెళ్ళిళ్ళు అయ్యాయి. పిల్లల తరపున తల్లి చేస్తే సరిపోతుంది. ఎందువల్ల అంటే అసలు ఆవిడెవరు కటాక్షర కింకరీభూత, అన్ని రకాల కటాక్షాలు అన్ని కింకర్లో మనం ఆమెకి బటులో మనం ఇచ్చేస్తుంది అంతే. అందువల్ల రాజశ్యామల అన్నా లేకపోతే మంత్రిని అన్నా, మనకి వారాహి అన్నా, ఆ తర్వాత సరస్వతి అన్నా, మూల మంత్రాత్మిక, మూల తంత్రాత్మిక, మూల యంత్ర శిరోమణి ఆవిడ. అన్నింటికీ మూలం ఆవిడే. ఎక్కడ చెప్పాలి, మనం ఎలా చెప్పాలంటే కనుక ఆవిడలో ఉన్నటువంటి విశేషమైనటువంటి విషయాలు ఎన్నెన్నో. అందువల్ల ఆవిడలా చక్కగా నవ్వుతూ ఉండాలి. యా దేవి సర్వభూతేషు లక్ష్మీ రూపేణ సంస్థిత, నమస్తత్వే 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 నమో నమః. లక్ష్మీ రూపంలా ఉండాలట. అంతేగాని మనం స్టిక్కర్ పెట్టుకుని, అంటే పిల్లలు కాదు సుమా, మా పెద్దవాళ్ళని చెప్తున్నాను, స్టిక్కర్ పెట్టుకుని మాకు కుంకుమ పడదని స్టిక్కర్ పెట్టుకుని చేతికి గాజులు లేకుండా, కాళ్ళకి మట్టెలు లేకుండా, మెళ్ళ నల్లపూసలు లేకుండా ఆవిడకి అలా ఇష్టం ఉండదే. అందువల్ల సాంప్రదాయేశ్వరి కాదు ఈవిడ, సౌభాగ్యదాయని. సౌభాగ్యం అంతా కూడా మీ మాటల్లో, మీ నవ్వులో, మీ యొక్క ముఖంలో, మీ యొక్క నడకలో పెడుతూ ఉంటే దండం పెట్టాలనిపించాలి. అదిగా వెళుతున్నారు వాళ్ళు. మన భారతీయ సంస్కృతికి, సనాతన ధర్మానికి ప్రతీకలుగా ఉన్నారు. అమ్మవారిలా ఉన్నారంటే అది వేరు కదా, అబ్బా భలే ఉన్నారంటే అది వేరు ఉంటుంది, అది వేరు. అందుకని తప్పు ఒప్పు అమ్మవారి దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయాలు ఎన్నెన్నో ఉన్నాయి. అయితే
మనకి అమ్మవారి నుంచి మనం నేర్చుకోవాల్సినవి ఎన్నో ఉన్నాయి. కొన్ని చెప్పుకున్నాం, మరల చెప్పుకుందాం. శ్రీమాత్రే నమః. చాలా చక్కగా తెలియజేశారమ్మా. ధన్యవాదాలు.